నల్లబెరగన పోరాటం చేస్తున్నాము. అదేవిధంగా నేను అసెంబ్లీలో పెట్టి ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించడం జరిగింది. కానీ గత 30 సంవత్సరాల్లో మాదిగల చిరకాల కోరిక నెరవేరిన సందర్భంగా ఈరోజు RMRPS చేమంద RMRPSలో ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్లో పెట్టిన తీర్మానం ఒక వంతు అయితే నిన్న అసెంబ్లీలో పెట్టిన తీర్మానం ఇంకో వంతుగా కనపడుతుంది. దాంట్లో ఏంటంటే ఎస్సీల్లో బాగా వెనకబడ్డ కులం ఏంటంటే మాదిగలు, దాని ఉపకులాలు. అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మాదిగల మీద చిత్తశుద్ధి ఉంది. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే దాంట్లో కొంత అసెంబ్లీలో నిన్న జరిగిన విషయాలు కొంత చూసాము. 200 ఉద్యోగాలు ఉంటే రోస్టర్ పాయింట్లు తీసి 200 ఉద్యోగాలు ఉంటే రోస్టర్ పాయింట్లు తీసి 100 ఉద్యోగాల్లో ఎస్సీ మాలలకి 8 ఉద్యోగాలు, అదేవిధంగా మాదిగలకు 6 ఉద్యోగాలు, అదేవిధంగా రెల్లీకి ఒక ఉద్యోగం అనే విధంగా 15% రిజర్వేషన్ని, అదేవిధంగా 200లోకి వస్తే 200 రోస్టర్ పాయింట్లకు వస్తే మాదిగలకి 7%, మాలలకి 7%, అదేవిధంగా రెల్లి కులానికి 1% విధంగా నిన్న అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేయడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతున్నాయంటే 200 ఉద్యోగాల్లో మాదిగలు ఎనకబడ్డ వాళ్ళు కాబట్టి మాదిగల్ని ముందు పెట్టి ఫస్ట్ 100 ఉద్యోగాల్లో మాదిగలకి 7 పెట్టి రెల్లీకి 1 పెట్టుంటే చాలా బాగుండేది. కానీ ఇక్కడ మాదిగలు అత్యున్నతంగా వెనకబడ్డ వాళ్ళు చాలా ఉద్యోగ పర్సెంట్లు, అదేవిధంగా రాజకీయంగా కూడా చాలా వెనకబడ్డ వాళ్ళు. అది 100 రోస్టర్ పాయింట్ల ముందు మాదిగలు పెట్టి వెనక మాలను పెట్టుంటే బాగుండేది. ఎందువల్లంటే ఇక్కడ 100 ఉద్యోగాలు వస్తే 200 గవర్నమెంట్ ఉద్యోగాలు 100, 200, 300 ఎక్కడ వచ్చిన సందర్భంలో కూడా ఎక్కడ ఉండలే. ఎందువల్లంటే అందువలన మాదిగల్ని రోస్టర్ పాయింట్లో ముందు పెట్టి మాల బాగా ఎడ్యుకేషన్ పరంగా కానీ చదువుకునే పరంగా కానీ వాళ్ళ తెలివితేటలో ముందున్నారు కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని మేము తెలియజేస్తున్నాము. ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచించి దీన్ని ప్రభుత్వం దృష్టిగా తీర్మానం చేసి దీన్ని మళ్ళా మాదిగలకి న్యాయం చేయాల్సిన